హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ మనకి రైల్వే సంబంధించి ఏదైతే పీజీటీ, టీజీటీ అండ్ ఆ తర్వాత పీఆర్టీ లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 6కి రాబోతుందన్నమాట. జనవరి 6కి మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకోండి. మీకు చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. టీచింగ్ జాబ్స్ ఉన్నాయి, నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. టీచింగ్ జాబ్స్కి వచ్చేసినైతే మనకి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటీ ఎగ్జామ్, సింగిల్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ టెస్ట్ అన్నా, టీచింగ్ స్కిల్ టెస్ట్ అన్నా, డెమో అన్నా ఒకటే. మీరు డెమో కానివ్వండి, పర్ఫార్మెన్స్ టెస్ట్ కానివ్వండి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఈ రకంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎగ్జామ్ అయితే మాత్రం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు కొన్నిటికి డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మీకు పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి కిందికి రండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చెప్తాను. అండ్ మీకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కదా, 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 100 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఓకే. మీకు 1.5 అవర్ టైం ఉంటుంది. 100 క్వశ్చన్లు వస్తాయి. అండ్ కిందికి రండి. కిందికి వచ్చేసినట్టే మీకు ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇది పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లైబ్రరీ వాళ్ళకి ఈ ప్యాటర్న్ అనమాట. ఓకే. అండ్ 100 క్వశ్చన్లు వస్తాయి. 100 మార్కులు అనేవి ఉంటుంది. 1.5 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్ అనేది 50 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అనమాట 15 మార్క్స్. అండ్ రీజనింగ్ వచ్చేసినైతే 15 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసినైతే 10 మార్కులు. జనరల్ సైన్స్ అనేది 10 మార్కులు. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ అనేది 10 మార్కులే వస్తుంది. సో మిగతా 90 మార్క్స్ నాన్ మ్యాథ్స్ సబ్జెక్ట్సే. అండ్ ఇక్కడ చూడండి సిలబస్ అనేది ఇది మ్యాథమెటిక్స్ సిలబస్ అనమాట. అండ్ నెంబర్ సిస్టమ్ అండ్ బోడమస్ అండ్ ఆ తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ మీకు ఏదైతే మిగతా రైల్వే ఎగ్జామ్స్లో ఏమైతే ఉన్నాయో అవే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రీజనింగ్ కూడా సేమ్ అనమాట. ఎనలాగీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్స్ అండ్ ఆ తర్వాత జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్. సో రీజనింగ్ కూడా ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసినైతే ముఖ్యంగా మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పాలిటీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా వస్తున్నటువంటి స్పోర్ట్స్ కానివ్వండి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ హిస్టరీ మీద అండ్ ఎకానమీ మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. వస్తే రావచ్చు, ఒకటి రెండు రాకపోవచ్చు. అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనరల్ సైన్స్ కూడా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి 10th స్టాండర్డ్ వరకు చూసుకోవాలి. మీరు ఇంటర్ వరకు కూడా చూసుకోండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందకి వస్తే ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 40 రావాలి. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 30 రావాలి. ఎస్టీ వాళ్ళకి 25% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. సో ఇదనమాట మనకి పీజీటీ, టీజీటీ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఇది పీజీటీ, టీజీటీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. అండ్ డెమోక్రసీ, ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్, సైకాలజీ, లెర్నింగ్, టీచింగ్. సో ఈ రకంగా మీకు క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. కరికులం అండ్ ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మెథడ్. సో ఇవన్నీ కూడా మనకి 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి. ఈ ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట పీజీటీ అండ్ ఆ తర్వాత టీజీటీ సంబంధించి. సో మనకి పీఆర్టీ సంబంధించి కూడా దాదాపు సేమ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. పెద్ద చేంజ్ ఏమి ఉండదు. అండ్ పీజీటీ, టీజీటీ సంబంధించి అందులో ఒక 2-3 టాపిక్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. అయితే లైబ్రరీ సిలబస్ అనేది ఇందులో లేదనమాట. ఎందుకంటే 2019 నోటిఫికేషన్‌లో మనకి లైబ్రరీ జాబ్స్ అనేది రాలేదు. అయితే మెయిన్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది. పైన ఏదైతే మీకు చెప్పానో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లైబ్రరీ వాళ్ళకి కూడా ఉంటుంది. లైబ్రరీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నాకు తెలిసి అయితే మీకు కంప్యూటర్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా. లైబ్రరీ వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ సిలబస్ విషయానికొస్తే లైబ్రరీ వాళ్ళకి నాకు తెలిసి కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో ఆ సిలబస్‌లో మినిమమ్ ఒక 60%, 70% సిలబస్ మీకు ఆర్ఆర్‌బీ సిలబస్‌గా ఉండే అవకాశం ఉంది. అందులో నుంచి మీకు సిలబస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా లైబ్రరీ మేనేజ్మెంట్ గానియండి, లైబ్రరీ ఆటోమేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు అప్డేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మీకు టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లేటెస్ట్ లైబ్రరీ సాఫ్ట్‌వేర్స్, ఆటోమేషన్ వాటికి సంబంధించి మీకు టాపిక్స్ ఉండే అవకాశం ఉంది.
నాకు తెలిసి అయితే లైబ్రరీకి పెద్ద సిలబస్ ఏమి ఉండదు. నాకు తెలిసి చాలా తక్కువ సిలబస్సే ఉండే అవకాశం ఉంది. సో, ఇదండి మనకి ఆర్ఆర్‌బీ, పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ లేటెస్ట్ లైబ్రరీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.